నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గాంధీ భవన్లో యూత్ సేన అధ్యక్షులు శివసేనారెడ్డి అధ్యక్షతన సమావేశం అవుతున్న యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. Our goal solidarity united. Almost we have made one attempt on May 25th. 30 organizations gathered there. Again we extended invitation to some more organizations and now బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 పంచవటి కాలనీలో పర్యటించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పంచవటి కాలనీ వార్డు 5 కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన కంటోన్మెంట్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కాలనీలోని పార్క్ అభివృద్ధికి సహకరిస్తానని, ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటర్ లైన్ ప్రక్రియను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోయల్, సతీష్ గుప్తా, సంతోష్ యాదవ్, రాపల్లి వెంకటేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు. మీకందరికీ సేవ చేసే అవకాశం కల్పించిన కాలనీ వాసులు ఉన్న వాళ్ళందరికీ, కంటోన్మెంట్ ప్రజలకి హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు. ఎలక్షన్ ముందు కూడా 2 సార్లు వచ్చాను. బీజేపీలో పోటీ చేసినప్పుడు కూడా వచ్చాను. కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చాను. మీరు చూపించే ఆదర అభిమానంతో, ఉత్సాహంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నాం. మీ కాలనీ వారిలో అందరూ ఇప్పుడు చాలా మంది రాలేదు కూడా, లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళందరూ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. మీలాంటి వాళ్ళు కావాలని చెప్పినందుకు ఎవరైనా మనం ప్రేజ్ చేసి ఎవరైనా సపోర్ట్ చేస్తే ప్రతి వ్యక్తి కూడా కొంచెం ఇంట్రెస్ట్ उत्साह वस्ता इतने लोग अपने साथ है, सपोर्ट कर रहे, उनका आशीर्वाद, उनका जो हिम्मत रहता, अगर अकेले में नहीं आता, आप लोग जो हिम्मत दिए उसके लिए बहुत बहुत शुक्रिया कहते हुए, आपके कॉलोनी के लिए हर वक्त मैं एक फ्रेंड जैसा रहता हूँ, आपका एक घर का मेंबर जैसा रहता हूँ. जितने भी आपका प्रॉब्लम्स अभी भैया बताए और हमारे बड़े भाई भी बताए, नेक्स्ट कल ही इसके बारे में मैं सीएम जी को लेटर लिख के मेरा ओन फंड्स, मतलब एमएलए के फंड से भी सैंक्शन करे जैसा देखता हूँ. ये कॉलोनी में कभी भी कुछ जरूरत रहे तो हमारे भैया को हमारे बताने से कभी भी आपको अवेलेबल मिल रहे थे. आज जीत के 21 दिन 22 दिन हो रहा है, इसलिए लोग बहुत आते हैं. थोड़ा मैं ये मीटिंग को 9:30 सोच से थोड़ा लेट हो गया, उसके लिए भी मैं माफी चाहता हूँ. क्योंकि घर से निकलते समय कोई रिक्वायरमेंट वाले जो विजिटर्स रहते आके बैठे तो उनको छोड़ के भी नहीं आ सकते. कुछ लोगों का हॉस्पिटल्स का ज्यादा प्रॉब्लम रहता. हॉस्पिटल इज वेरी इंपॉर्टेंट. वो कंसर्न ऑफिसर्स को बात करना पड़ता, डॉक्टरों को बात करने से, क्योंकि आजकल आरोग्यश्री में भी करना पड़ता, डिपार्टमेंट से बात करना पड़ता. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలోని ఆయకట్టు పంటల కోసం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తోట లక్ష్మీకాంతరావు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద 1,30,000 ఎకరాల పంటల కోసం 2 విడతలలో నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీటి అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించామన్నారు. ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దేఫేదార్ శోభ, మాజీ జెడ్పీ చైర్మన్ దేఫేదార్ రాజు, సిఈ శ్రీనివాస్, ఎస్ఈ బాసంతి, ఈఈ సోల్మన్, ఎంపీపీ పాటోళ్ల జ్యోతి దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతుర్వే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ. అధికారులందరికీ నాయకు నమస్కారం. నిజాం సాగర్ యొక్క చరిత్ర ఇప్పటిది కాదు. 1932లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించబడి ప్రారంభించబడ్డది.
100 సంవత్సరాలు కావస్తుంది. నిజాం సాగర్ ఆయకట్టు మొత్తం ఒకప్పుడు 2,70,000 ఎకరాలు. కాలక్రమేణా నిజాం సాగర్ రావాల్సినటువంటి వరద నీరు తగ్గటం వల్ల నిజాం సాగర్ నీటిని అల్లిసాగర్ వరకు పరిమితం చేశాం. 2,70,000 ఎకరాలకు నీరు సరిపోకపోతే అల్లిసాగర్ వరకు వాళ్ళ రికార్డులో 1,15,000 అన్నారు. కానీ సుమారుగా 1,30,000 ఎకరాలు ఆయకట్టు అప్ టు అల్లిసాగర్ వరకు ఉంటుంది. దీని కింద 1,30,000 ఎకరాలకు 10 మండలాలు ఉంటాయి. జూక్కల్ కాన్స్టిట్యున్సీ, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ, బోధన కాన్స్టిట్యున్సీ 3 నియోజకవర్గాలు కలుపుకొని 10 మండలాలు ఈ 1,30,00,000 ఎకరాలకు ఆయకట్టు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య గత 2 రోజుల క్రింద ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆదివారం ఆల్వాల్ పరిధిలో పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే సత్యం కుటుంబాన్ని కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. చెన్నూరు నియోజకవర్గ కోటపల్లి మండల్ రాజారాం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గడ్డం వివేక వెంకటస్వామి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటలను తప్పకుండా రూపాయలు 2 లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తున్నందుకు పాలాభిషేకం చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హామీల మేరకు రాష్ట్రమంతటా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీల మేరకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తానని హామీలు ఇచ్చిండో అదే హామీ ఆగస్టు 15 వరకు అన్ని అకౌంట్లలో కొడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైతుల జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా అయిపోయింది. కరెంటు కూడా జీరో, కరెంటు కూడా వస్తలేదు. కరెంటు కూడా అప్పుడు డబ్బులు లేవు, అది కూడా నడుస్తూ ఉన్నది. ఇంకొకటి ఇది మన మహిళలకు ఒకటి గృహలక్ష్మి, అది కూడా త్వరలోనే అవుతుంది. ఇంకోటి ఉచిత బస్ కూడా అది త్వరలోనే అప్పుడే చేసిండు. ఇంకోటి రైతు భరోసా కూడా ఇవ్వడానికి త్వరలోనే రేవంత్ రెడ్డి గారి అన్ని హామీలు ఖచ్చితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హామీ ఇచ్చిందో అదే హామీల పరంగా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు
ఇంత పెద్ద కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి రాష్ట్రమంతటా రైతులు ఈరోజు రాష్ట్రమంతటా రైతులందరూ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఈరోజు సంతోషం వ్యక్తం ఉన్నారు. పటాకలతోటి పాలాభిషేకాలు ఆనందం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఎందుకు చేస్తూ ఉన్నారు? తెలంగాణ మన టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా చేయనటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ రోజు ఫస్ట్ చెప్పిన హామీ లాస్ట్ వరకు కూడా గెలిచే ముందు నెరవేర్చలేదు. ఇది 7 నెలల్లోనే నవంబర్ నుండి ఇప్పటికీ 7 నెలలు గడుస్తూ ఉంది. 7 నెలల్లోనే ఈ రోజు 7 నెలల్లోనే ఈ ఇచ్చిన హామీలన్నీ రేవంత్ రెడ్డి గారు నెరవేర్చబోతా ఉన్నాడు. నైపుణ్యమున్న ఆటగాడితోనే ఆడాలి. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుతో పోటీ పడే అవకాశం నాకు దక్కింది. చంద్రబాబు 18 గంటలు పనిచేస్తారు, నేడు కూడా 18 గంటలు పనిచేస్తా. అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ జెండా మోస్తున్నాం. మేము ఎన్ని కష్టాలు పడ్డాం మాకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాగానే పార్టీ మార్చి వచ్చిన పోచారంను, ఆయన బాగోతాలను, కుంభకోణాలను బయట పెడతారని భయంతో కుమారులతో సహా కుటుంబ సమేతంగా కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇన్ఛార్జ్ రవీంద్ర అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అన్న, మేము 35 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నా. 30 సంవత్సరాల సంది చూస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డిదే ఇక్కడ పెద్దరికం. ఎవరిది కాదు, ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే కొట్టూర్రి వానికి జైలు పాలు చేయరు. ఇదే రాజకీయం నడిచిందన్న. 35 సంవత్సరాల సంది చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది. మళ్ళా ఏందాకన్నా ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం. దానికి అంతం చేద్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏమని నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు, ఏ ముఖం పెట్టి వచ్చినావని నేను సూటిగా అడుగుతా ఉన్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న రవీందర్ అన్న గురించి వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకుంటా. ఇక్కడ నుంచి రవీందర్ అన్న ఇక్కడ కదలేవు ప్రసక్తి లేదు. ఇవాళ రవీందర్ అన్న గురించి ఆత్మహత్య కూడా నేను సిద్ధంగా ఉన్నా. బిడ్డ పోచారం నీది మొత్తం బయట వెళ్తానే. నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. బిడ్డ నీ కొడుకులతో సహా నీ కోడలతో సహా బిడ్డ ఉస్కా మాఫియా నీది. ఇవాళ నీది ఇసుక మాఫియా. నీ కేసరు నడవకు వచ్చినా ఇవాళ నువ్వు ఇక్కడ వచ్చిన బిడ్డ నిన్ను మాత్రం అంతం చేసేది ఖాయం. తిరువూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాధవి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం దారా పూర్ణయ్య టౌన్షిప్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద నుండి కుటుంబ సభ్యులు భక్తజన సందోహంతో కాలినడకన శ్రీవారి కళ్యాణం నిర్వహించేందుకు తరలి వెళ్లారు.
దేశంలో జరుగుతున్న వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు జేఏసీ నాయకులు. ఎన్డీఏ హయాంలో గత 2 ఏళ్లలో 3 రైలు ప్రమాదాలు జరిగాయన్నారు. అందులో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్న రైల్వే మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఏదైనా రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. తక్షణ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు జేఏసీ నేతలు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంటనే కనకయ్య ఏదైతే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏదైతే కేంద్ర మంత్రిగా లాస్ట్ టైం కూడా ఆయన ఫెయిల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైతే వరుసగా 3 యాక్సిడెంట్లు అయినాయో నిన్న కూడా మా స్టేట్లో గూడ్స్ లైన్ క్లియర్గా ఇచ్చి అక్కడ మంటలు చెలరైంది, అది కూడా మనం చూసినాం. కాబట్టి ఈ యాక్సిడెంట్లకు అన్నిటికి కూడా బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ఇలాంటి వారికి అర్హత లేని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అగౌరవపరచకుండా దేశమంతా ప్రపంచమంతా చూస్తుంది. కాబట్టి మీరు తక్షణమే అతన్ని రిమూవ్ చేసి వెంటనే కొత్త మంత్రిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. శాసనసభ సభ్యుడు మేడిపల్లి సత్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను, చిన్నారులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న 14 వార్డులలో కనకదుర్గమ్మ తల్లికి ప్రతిపాడు శాసన ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ రాజా మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ముత్యాలరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దుర్గమ్మ తల్లికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మూది నారాయణ స్వామి, ఏలేశ్వరం టౌన్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పెండ్రా శ్రీను, రాయుడు చిన్న, యండగుండి నాగబాబు, అనంతరపు రాజు, కోనాల వెంకటరమణ, కిలారి రామచంద్రరావు, శంకాని బాబ్జీ, మామిడి లలిత, బూరుల సత్యబాబు, భారీ సంఖ్యలో 14 వార్డుల మహిళలు, కార్యకర్తలు, కంచుపోయిన నాగేశ్వరరావు, నందుకం సత్యబాబు, నల్లల రాజు, ఎర్రా అప్పారావు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. జై తెలుగుదేశం
ఉరుకుల సత్యబాబా రాజా గారి నాయకత్వం, ఉరుకుల సత్యబాబా రాజా గారి నాయకత్వం, ఉరుకుల సత్యబాబా రాజా గారి నాయకత్వం. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, విప్లవరాజు గారి నాయకత్వం, విప్లవరాజు గారి నాయకత్వం, విప్లవరాజు గారి నాయకత్వం. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి. అమ్మా అమ్మా చేస్తున్నాను నువ్వు ఫోటోలు తీయ ఫోటోలు తీ. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలంకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. సరిగ్గా 40 ఏళ్ల తరువాత వారంతా ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లక్ష్మారెడ్డి, గోపాల్రెడ్డి, డేవిడ్, కురుమయ్య, లక్ష్మయ్య, రఫీదిన్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. నాటి ఉపాధ్యాయులను శాల్వాతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు స్వీకరించారు. అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతమే తప్ప ఇంకొకటి కాదు, మనం ఊహించరానటువంటిది. నేను ఇక్కడ ఈ విద్యార్థులు చేసిన వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఏర్పాటు చేయడం అనేది ఇది 40 years తర్వాత అంటే చాలా ఇబ్బందికరమైనటువంటిది. అయినా ఇక్కడ మేము చేసింది ఏముంది, మా విద్యుత్ నెక్స్ట్ గౌరవ
తర్వాత బ్యాక్ పీరియడ్ అమౌంట్ వేసిన